నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ. 10 మినిట్స్లోనే మనము పిల్లలకి అప్పటికప్పుడు స్నాక్స్ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలు స్నాక్స్ అడగగానే చేసి ఇచ్చేసాను. ఒక 4 ఉల్లిపాయలు ఉంటే చాలండి, స్నాక్స్ ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు. ఉల్లిపాయలను పొట్టు తీసుకొని పొడుగ్గా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పుతోని మనము శనగపిండిని జల్లించి తీసుకోవాలి. ఏవైనా ఉంటాయి, ముందు జల్లించి ఒక బౌల్లో తీసి పెట్టేసుకోవాలి. మరొక బౌల్లో శనగపిండిని అంతా వేసేసుకోవాలి. మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసేసుకోవాలి. చూడండి, ఇలా పొడుగ్గా కట్ చేసి వేసేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకోవాలి. స్పూన్ వరకు ఓమను తీసుకొని అరిచేతిలో వేసేసుకొని చేతితో నలిపి వేసేసుకోవాలి. ఓమని చిటికడు వంట సోడాని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇందులో ఫ్రెష్గా అప్పటికప్పుడు రెడీ చేసి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా చేసుకుంటే పిల్లలకి స్నాక్స్ చాలా చాలా బాగుంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా మంచిగా కలిపేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ని వేసేసుకుంటూ పిండిని ముద్దలాగా కలిపేసుకోవాలి. మెత్తగా కాకుండా చూసుకోవాలి. వాటర్ని చూసి వేసేసుకోవాలి. మనము పకోడీ వేయడానికి సరిపడా చూసుకోవాలి. వాటర్ ఎక్కువైతే లూజ్ అయిపోతుంది. ఇలా చేయితోని పిండి వేసుకునేలా చెక్ చేసుకోవాలి. ముద్దలాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్ స్టవ్ పైన పెట్టేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు మనం ఇలా పిండిని ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్ వేడైపోయింది. కొంచెము పిండిని వేసేసుకొని ఆయిల్ వేడైందా లేదనేది చెక్ చేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడైంది. ఇలా ఒక చేయి చాపి మరొక చేయితోని ఇలా వడల్లాగా వేసేసుకోవాలి. ఇవి కొంతమంది ముద్ద పకోడీ అంటారు, కొంతమంది పకోడీ అంటారు. నేనైతే ముద్ద పకోడీ అని అంటాను. ఇలా రౌండ్గా బిల్లల్లాగా వేసేసుకోవాలి. పకోడీలను టేస్ట్ మాత్రము చాలా బాగుంటాయి. ఒక్కొక్క దాన్ని ఇలా తింపుతూ రెడ్గా ఫ్రై చేసుకోవాలి. మాడనివ్వకుండా రెడ్గా ఫ్రై చేసుకోవాలి. మాడితే ఎంత టేస్ట్ ఉండవు. మాడకుండా చూసుకోవాలి. అన్నిటినీ ఇలా రెడ్గా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. రెండోసారి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా వేసేసుకోవాలి. అన్నిటినీ మనము 10 మినిట్స్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. పిల్లలకి ఎన్ని కావాలనుకుంటే అన్నీ మనము చేసేసుకోవచ్చు. నేను 1/2 కేజీ పిండిని తీసుకున్నాను. 4 ఉల్లిపాయలను తీసుకున్నానండి. చూపించాను కదా మీకు. ఎంతో టేస్టీగా ఉండే ముద్ద పకోడీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలు అప్పటికప్పుడు ఎంజాయ్ చేస్తూ తిన్నారు. ఇందులోకి మీరు చట్నీ కావాలనుకుంటే చట్నీ చేసుకోవచ్చు. నేనైతే చట్నీ లేకుండానే తింటున్నాము. చాలా అంటే చాలా బాగున్నాయి. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే షేర్ చేయండి. టేస్ట్ మాత్రం అద్దరిపోయినాయి. చూసి మీరు ఒకసారి చేసుకొని చూడండి. అప్పుడు మీకే అర్థమవుతుంది ఎంత టేస్టీగా ఉన్నాయని.